గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెప్పి దాన్ని హిందీలో, తెలుగులో, కన్నడలో ఎలా చెప్తారో చెప్తాను, చూడండి. ఓకే. ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్. ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్. దయచేసి హెల్మెట్ ధరించండి. ఇక్కడ హెల్మెట్కి ముందు ఏ వాడాం మనం, ఇక్కడ ఏనే వాడాలి, దా వాడకూడదు. హెల్మెట్ అనేది మనం ఇక్కడ ఏ హెల్మెట్ అయినా వాడచ్చు, అందువల్ల ఏ వాడాం. అలా కాకుండా పర్టికులర్ హెల్మెట్ వాడినప్పుడు దా వాడాలి. ఏ అనేది దేనికైనా వర్తిస్తుంది, దా అనేది పర్టికులర్ థింగ్స్కి మాత్రమే వర్తిస్తుంది. నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసం కాదు. నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, మీకోసం కాదు. ఫర్ యువర్ ఫ్యామిలీ. ఫర్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కోసం. ఫర్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కోసం. ఓకే. ఇప్పుడు హిందీ. కృపయా, దయచేసి. ఈ కృపయా అనేవాడు మనం రైల్వే స్టేషన్లో వింటూ ఉంటాం. యాత్రియా కృపయా ధ్యాన్ దే అని వస్తుందన్నమాట అనౌన్స్మెంట్. కృపయా అంటే దయచేసి. ఇది సంస్కృత్ వర్డు. హిందీ వర్డ్ వచ్చి మెహర్బానీ కర్కే. మెహర్బానీ కర్కే, రెండు కలిపి చదవాలి. మెహర్బానీ కర్కే, దయచేసి. హెల్మెట్. పహనియే. 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 పహన్నా అనే వర్డ్ నుంచి ఈ వర్డ్ వచ్చింది. చాలామంది పెహన్నా అంటారు, కానీ అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. ఓకే. అప్నే లియే నహీ. అప్నే లియే నహీ. అప్నే లియే నహీ, నీకోసం కాదు. अपने परिवार के लिए. अपने परिवार के लिए. अपने परिवार के लिए. अपने परिवार के लिए. For your family. For your family. ఓకే. ఇప్పుడు తెలుగు. దయచేసి. దయచేసి. హెల్మెట్. ధరించండి. 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 ధరించండి అంటే ప్లీజ్ వేర్. ఓకే. మీకోసం కాదు. మీకోసం కాదు. నాట్ ఫర్ యూ. మీకోసం కాదు. నాట్ ఫర్ యూ. నాట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్, మీకోసం కాదు ఇన్ తెలుగు. నాట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్, మీకోసం కాదు ఇన్ తెలుగు. నాట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్, మీకోసం కాదు ఇన్ తెలుగు. మీ కుటుంబం కోసం. మీ కుటుంబం కోసం. ఫర్ యువర్ ఫ్యామిలీ. ఫర్ యువర్ ఫ్యామిలీ. ఫర్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఇంగ్లీష్. ఫర్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఇంగ్లీష్, మీ కుటుంబం కోసం ఇన్ తెలుగు. మీ కుటుంబం కోసం ఇన్ తెలుగు. ఓకే. ఇప్పుడు కన్నడ. ఫస్ట్ దయవిట్టు అని యూజ్ చేయాలి, బట్ నేను రాయడం మర్చిపోయాను, కానీ చెప్తాను చూడండి. దయవిట్టు హెల్మెట్ ధరిసి. దయవిట్టు హెల్మెట్ ధరిసి. దయవిట్టు హెల్మెట్ ధరిసి. దయవిట్టు హెల్మెట్ ధరిసి, దయచేసి హెల్మెట్ ధరించండి. నిమగాగి అల్లా. నిమగాగి అల్లా, నాట్ ఫర్ యూ. నిమగాగి అల్లా, నాట్ ఫర్ యూ. నాట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్,
ನಿಮಗಾಗಿ ಅಲ್ಲ ಇನ್ ಕನ್ನಡ. ನಾಟ್ ಫಾರ್ ಯು ಇನ್ ಇಂಗ್ಲೀಷ್, ನಿಮಗಾಗಿ ಅಲ್ಲ ಇನ್ ಕನ್ನಡ. ನಿಮ್ಮ, ನಿಮ್ಮ ಮೀನ್ಸ್ ಯುವರ್ಸ್, ಯುವರ್ಸ್. ಓಕೆ, ನಿಮ್ಮ. ಕುಟುಂಬಕ್ಕಾಗಿ, ಕುಟುಂಬಕ್ಕಾಗಿ, కుటుంబక్కాగి. కుటుంబాన్ని రాసి కా రాసి దీర్ఘం ఇచ్చి మళ్ళీ దానికి కావొత్తిచ్చి గీరాయ. కుటుంబక్కాగి, ఫర్ యువర్ ఫ్యామిలీ. ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ, ಫರ್ ಯುವರ್ ಫ್ಯಾಮಿಲಿ. ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ, ಫರ್ ಯುವರ್ ಫ್ಯಾಮಿಲಿ. ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ, for your family. Okay.